యొక్క గొప్ప నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు మన మధ్యలో ఉన్నారు. అందుకని మనకి ధైర్యం ఉంటుంది. ఎక్కడైతే పిరిగితనం ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం చూడం. కానీ ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ మనం దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తూ ఉంటాం. సో దేవుని సన్నిధిలో మనకు ధైర్యం ఉంటుంది. మనము ఈ రోజంతయు కూడా ధైర్యవంతులుగా మనం ఉంటాం. అపవాదిని ఎదిరిస్తాం. అపవాది శక్తుల్ని, వాటి యొక్క కార్యాలను నాశనము చేయడానికి దేవుని యొక్క వాక్ అన్నది, ఆ వాక్యం యొక్క ప్రత్యక్షత అన్నది ప్రభు మనకి తప్పకుండా ఇస్తారు. హల్లెలూయా. నేను రాత్రిన ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రార్థనలో ప్రభు మాకు ఇస్తున్న మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచాయి. నేను నా భార్య ఇద్దరం కూడా మరి కలిసి పరిచర్య చేస్తున్న ఈ సమయాల్లో మరి కలిసి ఎక్కువగా ప్రార్థన చేసుకోవడానికి ప్రభువు మా కుటుంబానికి ఇస్తున్న గొప్ప కృపను బట్టి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మన ఇళ్లలో కూడా కలిసి ప్రార్థన చేసుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేసుకుని ఒక వాతావరణాన్ని ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఆమె కుటుంబ సమేతమైన ప్రార్థన అది ఎంతో శక్తివంతమైన ప్రార్థన. కుటుంబ ప్రార్థన ప్రతి సాయంకాలం పూట కొంతసేపు మీ యొక్క ఇంటిలో ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకొని మీరు కుటుంబ ప్రార్థన చేస్తే అది చాలా శక్తివంతమైన ప్రార్థన. ఆమె అనేకమైన సమస్యలకి ఉత్తరము ప్రార్థన. అన్ని విషయాలకి మనకి మార్గాన్ని చూపించేది దేవుని యొక్క సన్నిధిలో చేస్తున్న ప్రార్థన. ఆమె అయితే ఆ ప్రార్థన అన్నది మన మన ఆలోచనలకి అనుగుణంగా కాకుండా దేవుని వాక్యానికి అనుగుణంగా గనక ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి నడిపింపిస్తూ మనకి వాక్యం ద్వారా మనతో మాట్లాడొచ్చు. మన నోటి ద్వారా ఆత్మ దేవుని యొక్క మాటలు మనము మనము ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో మనం మాట్లాడుచూ ఉంటే అక్కడ మనకి ఉత్తరాలు అన్నవి మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆన్సర్స్ టు ప్రేయర్స్ అనేది, మన ప్రార్థనలకి ఉత్తరాలు మనకి కావాలి. హల్లెలూయా. అయితే దేవుని వాక్యంలో ఉన్న గొప్ప శక్తి ఏమిటో మనం తెలుసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగా మనకి వాక్యం ద్వారా మనకి నడిపింపు ఇస్తాడో మనం నేర్చుకుంటూ ఉండాలి. మనకి ఏమి తెలియకపోయినా సరే మనం దేవుని సన్నిధిలోకి మనం వస్తూ మనం కూర్చుంటూ దేవుని వాక్యాన్ని వింటూ ఇలాగ మన మీటింగ్స్ లో మనం కలుసుకుంటూ వాక్యంలో ఉన్న లోతుల్లోకి ఇంకా ఏమిటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే తప్పకుండా మన యొక్క ఆత్మీయ అనుభవాలు ప్రార్థనల్లో ఎలాగా ప్రభు మనకి ఉత్తరాలు ఇస్తూ ఉంటారు అన్నది మనము చూస్తూ ఉండొచ్చు, అనుభవిస్తూ ఉండొచ్చు. మనము సర్వాంగ కవచం అనే అంశంలో మనం ఉంటూ ఉన్నాం. ఈ అంశంలో కనీసం 50 క్లాసులు ఇప్పటిదాకా అయిపోయినాయి. మన ఎఫెసీయులు 6వ అధ్యాయం మన 10వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ మొదటి 7 వచనాలు అంటే ఎఫెసీయులు 6వ అధ్యాయం మరి 10వ వచనం నుంచి 17వ వచనం దాకా మనం చూస్తున్నాం. అయితే 17వ వచనంలో చివరి భాగం మరి రెండవ భాగంగా ఉన్న దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము అనే ఒక అంశంలో అనే ఒక విషయంలో మనం చూసి ఉన్నాం. అది పార్ట్ 1 అయితే ఈరోజు పార్ట్ 2 అన్నమాట. అయితే దేవుని వాక్యాన్ని మనం మననం చేస్తూ ఉన్నాం. మననం చేస్తున్న సమయాల్లో మనకి అనేకమైన రహస్యాలు, గూఢమైన సంగతులు, మర్మాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటారు. మనము దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటూ ఉంటామో అంతగా మనలో విశ్వాసం అన్నది పెరుగుతూ ఉంటుంది. ఎంతగా విశ్వాసం పెరుగుతూ ఉంటుందో అంతగా భయము లేకుండా ఉంటుంది. ఆమె ఎంతగా భయం లేకుండా ఉంటామో, ఎంతగా విశ్వాసములో మనం ముందుకు వెళ్తూ ఉంటామో అంతగా మన యొక్క హృదయంలో కానీ మన యొక్క నోటి మాటలో కానీ మార్పు, అంటే మన హృదయంలో ఉన్న మాటలు
మారుతూ ఉంటాయి. అంటే అసత్యాల్లో నుంచి సత్యంలోకి మారుతా ఉంటది. ఎందుకంటే విశ్వాసాన్ని తీసుకువచ్చింది దేవుని మాటే కదా. అంటే దేవుని మాటలు ఎంతగా మన హృదయంలో నింపబడుతూ ఉంటాయో, అవే మాటలు మన నోటి ద్వారా మనం మాట్లాడుచూ ఉంటాం. మన హృదయంలో గనక అబద్ధాలుంటే మన నోటి ద్వారా మాట్లాడేవి అబద్ధాలే. ఒక మన హృదయంలో గనక మోసపూరితమైన ఆలోచనలు, భయాల్ని, ఆందోళన తీసుకొచ్చే ఆలోచనలుంటే అవే మాటలు, అవే ఆలోచనలు మన నోటి ద్వారా కూడా మనం మాట్లాడుచూ ఉంటాం. సో మన నోటి ద్వారా మనం ఏమి మాట్లాడతామో అదే మన జీవితము, అదే మన యొక్క మార్గము, అదే మన యొక్క గమ్యస్థానము కూడా. కొంతమంది ఎలా ఉంటారంటే, ఇంకెందుకు జీవించాలి, మరణిస్తే చాలు కదా, ఎందుకు ఇదంతా జీవితం, అది ఎందుకు, ఆ, ఎందుకు ఈ బాధలు ఇబ్బందులన్నీ కూడా, మరణిస్తే చాలు కదా అని అంటా ఉంటారు. చివరికి వాళ్ళు మరణిస్తారు. ఒక 2-3 నెలల్లోనే వాళ్ళు వాళ్ళు చనిపోతారు. ఎందుకు అంటే అదే మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అది అది మాట్లాడటం వల్ల ఏం జరిగిందని అంటే, మరణపు ఆత్మల్ని ఆకర్షిస్తున్నాడు. అపవాదిని ఇంకా జీవితంలోకి ఆకర్షిస్తున్నాడు. లేకపోతే వెల్కమ్ చేస్తున్నాడు, రమ్మంటున్నాడు. అతను తెలియకుండానే మరణాన్ని తన జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు. అతను అప్పుడు మరణించాల్సిన అటువంటి సమయం కాదు. ఎందుకంటే ప్రభు అతనికి ఇంకా 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 దినాలను ఇచ్చారు ఈ లోకంలో జీవించడానికి. కానీ తన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటల వల్ల ఆ యొక్క అపవాదిని మరి తన జీవితంలోకి ఆ స్వాగతం చేయటం ద్వారా చివరికి చూడండి, చివరికి ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో ఇబ్బంది వచ్చింది, చివరికి యాక్సిడెంట్ అయింది, చివరికి అతను చనిపోయాడు. అతను 2-3 నెలల నుంచి అవే ఆలోచనలు, అవే మాటలు చివరికి చనిపోయిన స్థితులు అన్నమాట. అయితే అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ నోటి వశంలో ఉందంట. నీ నోటి ద్వారా మాట్లాడే మాటలు, అది జీవపు మాటలుగా ఉంటాయి, లేకపోతే మరణాన్ని తీసుకొచ్చే మాటలుగా కూడా ఉంటాయి అన్నమాట. ఆమె చూసారా మన నోరు ఎంత ప్రాముఖ్యమైనదో. సో ఆ విషయాలు మనం నేర్చుకోవాలి. అయితే ఎఫ్ఎస్సీలు ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయం తీద్దామండి. ఎఫ్ఎస్సీలు 6వ అధ్యాయం 17వ వచనంలో మనం ఉన్నాం. ఎఫెసీయులు 6వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యమును ఖడ్గము అనే ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం ఇది. చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఈ ఆయుధము అన్నది ఇట్ ఈస్ బోత్ అన్ ఆఫెన్స్ అండ్ ఎ డిఫెన్స్. ఆమేన్. ఇది ఈ విషయాన్ని మనం నిన్న చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అన్నది మనల్ని కాపాడేది, అపవాది శక్తుల్ని కూడా నష్టపరిచేది. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అన్నది మనల్ని కాపాడేది, ఇట్స్ డిఫెన్స్. అయితే దానితో పాటు ఇంకొక పని ఏంటంటే, అపవాది శక్తుల్ని సైతం అపవాది శక్తుల్ని సైతం నష్టపరిచేది. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి ఈ వా ఈ యొక్క ఈ యొక్క ఆయుధం గురించి ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన వారుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విశ్వాసి, ఎవ్వరు కూడా మరి ఈ ఆయుధం గురించి తెలియకుండా ఉండకూడదు. ఈ ఆయుధం ఎలాగా పనిచేస్తది అన్నది తెలియకుండా ఉండకూడదు. ఈ ఆయుధాన్ని ఎలాగా ప్రతి రోజు కూడా ఉపయోగంలోకి తీసుకొని రావాలి అన్నది మనం తెలుసుకోవాలి. ఈ ఆయుధం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలి. ఈ ఆయుధాన్ని యేసు ప్రభు మరి ఎలాగా ఆయన వాడాడో, మరి అపవాది శక్తుల్ని ఎలాగా ఎదిరించి నష్టపరిచాడో మనం తెలుసుకోవాలి. ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా మార్చుకున్నాడో తెలుసుకోవాలి. మరి మరి పరలోక రాజ్యము ఆయన చుట్టూ కూడా మరి పరిచర్య చేయడానికి ఆయన ఈ యొక్క ఆయుధాన్ని ఎలాగా వాడాడో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయనే మన యొక్క రోల్ మోడల్. ఆమె హల్లెలూయా. మన చుట్టూ పరిస్థితులు అనేకలు ఉంటాయి, అనేకమైన విషయాలు ఉంటాయి. కానీ అవి మారాలి అంటే గనక మనము ఈ ఆయుధాలని ఉపయోగించాలి. ఆమె మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ప్రభా ఏంటయ్యా, మా ఇంట్లో ఉన్న పరిస్థితి మారట్లేదు, ఏంటి ప్రభా నా యొక్క జీవితంలో పరిస్థితులే మారట్లేదు అంటూ ఉంటాం. కానీ మన జీవిత పరిస్థితులు మారాలి అంటే గనక మనం ఈ ఆయుధాలని ఉపయోగించాలి. సో చూడండి, ఎఫెసీయులు 6:17లో రెండో భాగం చదువుతున్నాము. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు యొక్క ఆయుధాన్ని ఎలాగ ఉపయోగించి మరి అపవాదిని ఎదిరించి నష్టపరిచారో,
అపవాది యొక్క శక్తుల్ని గాని, వాటి యొక్క తంత్రాల్ని, మంత్రాల్ని గాని, వాటి యొక్క కుయుక్తుల్ని గాని, వాటి యొక్క కార్యాలని గాని ఎలాగ నష్టపరిచారో అన్నది మన మత్తయి సువార్త 4వ అధ్యాయం చూద్దామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. అయితే 3వ వచనం చదివితే అర్థమవుతుంది. అక్కడ ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. చూసారా? శోధకుడు వస్తాడంట, శోధిస్తాడంట, మాట్లాడతాడంట, అబద్ధాలు మాట్లాడతాడంట, ఒక అనుమానాన్ని మరి రేకెత్తించడానికి, అనుమానం తీసుకురావడానికి మాట్లాడతాడంట. అయితే ఈ అనుమానపు మాటలు మరి మాట్లాడిన అపవాదికి యేసు ప్రభు ఎటువంటి సమాధానం ఇచ్చాడు? అపవాది మాట్లాడుతున్న మాటల్ని ఎలాగా ఆ మాటల్ని క్యాన్సిల్ చేశాడు అన్నది మనం 4వ వచనంలో చూస్తాం. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడినదను. అంటే లిఖించబడిన వాక్య భాగములో నుంచి ఆత్మదేవుడైన పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ పరిస్థితుల్లో, ఆ శోధకుడు మాట్లాడిన ఆ పరిస్థితుల్లో ఆ అబద్ధపు మాటల్ని నష్టపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి యేసు ప్రభు యొక్క ఆత్మతో ఏ మాటలైతే లిఖించబడిన వాక్య భాగాల్లో నుంచి ఏ మాటలైతే, ఆ మాటలు ఎవరు అండి? దేవుని మాటలు. ఆ మాటలు తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క మాటలు. ఏ మాటలైతే తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద నుంచి మాట్లాడాడో ఆ పరిస్థితుల్లో యేసు ప్రభుని బయటకు తీసుకొని రావడానికి, అంటే ఒక జయం పొందుకొని, అపవాది మీద జయం పొందుకొని బయటకు రావడానికి మరి తండ్రిని దేవుడు మరి సింహాసనం మీద నుంచి, పరలోకంలో నుంచి ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో అవే మాటలు పరిశుద్ధాత్మ దేవుడు విని మరి యేసు ప్రభు యొక్క ఆత్మీయ చెవుల్లో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడగా, యేసు ప్రభు అవే మాటలు విని, అవే మాటలు నోటి ద్వారా మాట్లాడగా అని అంటే, ఆ మాటలు, ఆ యొక్క దేవుని మాటలు ఖడ్గము వలె, ఆమేన్ హల్లెలూయా, ఖడ్గము వలె తన నోటి నుండి ఆ మాటలు మాట్లాడగా, ఆ సాన పెట్టబడిన ఖడ్గం అన్నది అపవాది శక్తుల్ని, అపవాది యొక్క కార్యాలని, ఏ కార్యమైతే గనక సిద్ధపరచుకొని వచ్చాడో అపవాది యేసు ప్రభు నష్టపరచడానికి, ఆ కార్యాలన్నిటిని కూడా నష్టపరిచాడు యేసు ప్రభు. తన నోటి ద్వారా మాట్లాడిన మాటలు అది ఖడ్గము వలె పనిచేసి, సాన పెట్టబడిన ఖడ్గము వలె పనిచేసి, ఆ ఖడ్గం ఏం చేస్తుందండి? ఏదన్నా ఆ ఆ యొక్క తల్వార్ ఏం చేస్తా, ఖడ్గం ఏం చేస్తుందండి? ఆ ఎదుటిన్న వ్యక్తిని నష్టపరుస్తుంది. అంటే మిమ్మల్ని హాని చేయాలని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మీ యొక్క జీవితాలని, మీ యొక్క కుటుంబాలని, మీ యొక్క పిల్లల్ని, వాళ్ళ జీవితాల్లో నష్టపరచాలని, వాళ్ళని వాళ్ళని దోచుకోవాలని, వాళ్ళలో ఏ సమాధానం ఉండకుండా, ఎటువంటి ఆనందం ఉండకుండా వాళ్ళ ఇంట్లో, ఇక ఇక పరిస్థితులన్నీ కూడా నష్టపరిచే పరిస్థితులు, వాళ్ళు సంపాదించిన సంపాదన అంతా కూడా ఆ డబ్బు అటు ఇటు ఏ హాస్పిటల్కో అటు ఇటు కడుతూ ఉండి, వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటూ ఉండి చివరికి ఏం ఉండకూడదు వాళ్ళ దగ్గర. వాళ్ళ కుటుంబంలో సమాధానం ఉండకూడదు, ఇరువురి మధ్యలో సంబంధాలు ఉండకూడదు, వాళ్ళ ఇళ్లలో ఆస్తులు తగాదులు ఉండాలి, అన్నదమ్ములు కొట్టుకుంటా ఉండాలి, చివరికి జైలు జీవితంలోకి వెళ్ళిపోవాలి, చివరికి జైలుకి వెళ్ళాలి, చివరికి వాళ్ళు కేసులు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి, ఇంట్లో పరిస్థితులు అసలు ఎంత దారుణంగా ఉంటాయి అంటే అంత దారుణంగా ఉంటాయి. అసలు ఉద్యోగం కొరకు ఎంత ప్రయత్నం చేసినా మనం ముందుకు వెళ్ళలేం. అసలు ఉద్యోగాలు రానే రావు. ఆ ఆ యొక్క ద్వారం అనేది అది అది మూయబడింది. అనేకమైన సంవత్సరాల నుంచి ద్వారాలు మూయబడ్డాయి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. దోస్ ఆర్ హిండరింగ్ స్పిరిట్స్. అవి ఆటంకపరుస్తున్న దురాత్మలు అవి. మనకు అర్థం కావట్లేదు. అయితే మనకు ఆత్మ మండలాల్లో ఏం జరుగుతుంది, అసలు మన మీద ఏమి ఆటంకాలుగా జరుగుతున్నాయి చూడండి. అంటే అపవాది యొక్క తంత్రాలు చూడండి, అపవాది యొక్క కార్యాలు చూడండి. యేసు ప్రభు ముందుకు వెళ్ళకూడదు, ఆయన పరిచర్యలకు ముందుకు వెళ్ళకూడదు, దేవుని రాజ్య విస్తరణ అనేది జరగకూడదు, దేవుని రాజ్య సువార్త అనేది ప్రకటించబడకూడదు. అయితే ఆయన ఎక్కడైనా ఆ శోధకుడు మరి శోధించి, మరి అరణ్య ప్రాంతంలో శోధించి మరి యేసు ప్రభుని పాపము చేయనిస్తే గనుక, ఇక ఆయన ద్వారా పరిచర్య జరగలేదు. ఇక ఆయన ఆయన మీద ఉన్న, అంటే యేసు ప్రభు మీద ఉన్న ఇక ఉద్దేశం అన్నది నెరవేర్చబడకూడదు అనేది
ఒక పెద్ద ప్లాన్ అన్నమాట. చూసారా? అయితే యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నారు? యేసు ప్రభు అపవాది యొక్క శక్తుల్ని, అపవాది యొక్క తంత్ర మంత్రాలని, లేకపోతే వాటి యొక్క యావత్తు కార్యాలని యావత్తు కార్యాలని, అపవాది మాట్లాడుతున్న మాటల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అదేం మాట్లాడుతున్నాడండి? ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేయమంటున్నాడు. అంటే నీ పని నువ్వు చేసుకో, నీకు అవసరం నీ నీ అవసరాలు నువ్వు తీర్చుకో అంటున్నాడు. నీకు ఆకలి వేస్తుంది కదా, నీ అవసరం నువ్వే తీర్చుకో, దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. అంటే నీ పని నువ్వు చేసుకో, నీ శక్తి మేరకు, నీ జ్ఞానం మేరకు, నీ యొక్క బుద్ధి మేరకు నువ్వు ఉపయోగించుకో అంటున్నాడు. దట్ ఈస్ ద దట్ ఈస్ ద బైట్ ఆఫ్ సైటన్, లేకపోతే దట్ ఈస్ ద టెంప్టేషన్ ఆఫ్ సైటన్. అదొక అదొక పరీక్ష అనమాట. దేవుని మీద ఆధారపడతావా? నీ అవసరాలన్నీ కూడా దేవుడు తీర్చగలడు అనుకుంటున్నావా? లేకపోతే నీ ఇష్టానుసారంగా ముందుకు వెళ్తున్నావా? నీ ఇష్టానుసారంగా ముందుకు వెళ్తే అది చివరికి పాపం అయిపోతుంది. చివరికి దేవునికి వ్యతిరేకమైన కార్యం అయిపోతుంది. అటువంటి వ్యతిరేకపు కార్యాలు చేయమంటున్నాడు అపవాది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు ఒకటే ఒక అస్త్రం. అదేమిటి అంటే దేవుని వాక్యం. ఒకటే ఒక ఒకటే ఒక చాలా ప్రాముఖ్యమైన ఆయుధాన్ని ఉపయోగించాడు యేసు ప్రభు. ఆ దేవుని వాక్యం కేవలము లోపల లోపల మాట్లాడుకోవటం కాదండి. అపవాది శక్తుల్ని నష్టపరచాలి అంటే చాలా మంది ఏం చేస్తారంటే లోపల లోపల మాడుకుంటూ ఉంటారు. అంటే లోపల లోపల మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ప్రార్థన చేయండి అని అంటే లోపల లోపల మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటది అనమాట మనసు మీద. చాలా భయపడతా ఉంటారు వాళ్ళు. చాలా ఒకలాంటి ఒక ఒక సమస్యల్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మనసు మీద ఎంతో ఒక భారం ఉన్నట్టుగా ఉంటది. అయితే ప్రార్థన చేయండి అమ్మా మరి అయితే కొంచెంసేపు అని అంటే లోపల లోపల ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. లోపల లోపల ప్రార్థన చేసే సమయాలు ఉంటాయి కానీ అపవాది యొక్క కార్యాలు నష్టపరచాలి అంటే గనుక మనము బయటకి ప్రార్థన చేయాలి. అంటే మనము ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. మన మాటలు బయట వినపడుతూ ఉండాలి. మరి ఇక్కడ యేసుప్రభు చూడండి, ఆయన మాట్లాడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదృశ్యమైన విషయాలు, ఇదన్నీ కూడా అదృశ్యమైన విషయాలు. మనమేదో అపవాదితో మనమేదో అంటే మన నోటి మాటలతో, మన సొంత మాటలతో మనం మాట్లాడితే కూడా అపవాది యొక్క కార్యాలు ఏమి కూడా మనం చేయలేం. కానీ అపవాది కార్యాలు నిర్వీర్యం చేయబడాలి అంటే గనక దేవుని మాటలు మన వినికిడిలో, మన ఆత్మీయ చెవుల్లో వినబడాలి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు, ఆయన యొక్క స్వరము అన్నది మన ఆత్మలో వినబడాలి. దానికి మనం దేవుని సన్నిధిలో ప్రభువా నైనా సమాధానపరచండి, నా మనసు నెమ్మదిపరచండి అయ్యా, నా మనసు నెమ్మదిపరచండి. కొంతమంది ఏం చేస్తారంటే, నేనేం చేస్తుంటానంటే ఇట్లాంటి సమయాల్లో, ఒక ఎమర్జెన్సీ సమయాల్లో, అర్జెన్సీ సమయాల్లో అపవాది బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు, లేకపోతే చుట్టూ పరిస్థితులు ఏదో సరిగ్గా లేవు, లేకపోతే మా పాపకు మా అమ్మాయి మీదకు ఏదో స్పిరిచువల్ అటాక్ లాగా వస్తా ఉంది అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు చివరికి ఆ సమయాల్లో ఏదో గాబరా పడిపోకుండా, ఏదో ఇబ్బంది పడిపోకుండా దేవుని సన్నిధిలో సమాధాన పరుచుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ సమయంలో ఏం మాట్లాడుతున్నాడు, అపవాది పని చేస్తుంది, ఈవెన్ పరిశుద్ధాత్మ దేవుడు అపవాది పేరు కూడా, అంటే ఆ యొక్క స్పిరిట్ యొక్క పేరు మనతో చెప్పి ఆ స్పిరిట్ ని బైండ్ చేయడానికి, అంటే మన పేరుతో అన్నమాట, స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ అని చేతబడి చేసే దురాత్మ, ఇదా నా కూతురు మీద పనిచేస్తుంది నువ్వు, ఇదా నా యొక్క పిల్లవాడి మీద పనిచేస్తుంది నువ్వు, ఇదా నా మీద పనిచేస్తుంది నువ్వు అని ఆ పేరు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెప్పి దాన్ని ఆ యొక్క ఆ యొక్క ఆత్మని బంధించే అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. ఆ అధికారాన్ని ఉపయోగించటం, ఆ అధికారం ఉపయోగించటం ఎలాగా? దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మనం మన నోటి ద్వారా మాట్లాడటం. హల్లెలూయా. అది మన నోటి ద్వారా అదొక ఖడ్గము వలె దేవుడు మాట్లాడిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాట అదొక మర్మం అయితే ఆ ఖడ్గాన్ని ఏం చేస్తుంది? సానబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సానబెట్టబడిన ఖడ్గం అంటే మర్మముతో నింపబడిన వాక్యము. హల్లెలూయా. లిఖించబడిన వాక్యములో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో రేమా, లిఖించబడిన వాక్యమేమో లోగోస్ అని అంటారు. అయితే లోగోస్ వాక్యంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ప్రత్యేకంగా ఆ పరిస్థితిని బట్టి, ఆ ఆ యొక్క విషయాన్ని బట్టి, అక్కడ జరుగుతున్న అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి వాటిని నష్టపరచడానికి దేవుని యొక్క మాటలు ఏమిటి అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మనతో మాట్లాడుచుండగా మన నోటి ద్వారా అవే మాటలు ఖడ్గము వలె, అవి మనం మాట్లాడుతుండే ఖడ్గాల వలె పనిచేస్తూ అపవాది శక్తుల్ని, అపవాది యొక్క కార్యాలని నష్టపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చూడండి 6వ వచనంలో ఏమంటాడు? నీవు దేవుని కుమారుడు అయితే, చూడండి మత్తయి సువార్త 4:6, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి
దుముకుము. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అయితే అపవాది కూడా వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఇది ఇది కీర్తనలు 91వ కీర్తన నుంచి అపవాది మాట్లాడుతున్నాడు. అంటే అపవాదికి కూడా వాక్యం తెలుసు అన్నమాట. ఇది చాలా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకు ఆశ్చర్యకరమైన విషయం. అపవాది కాదు, అపవాది కాదులేండి. కానీ అపవాదికి కూడా వాక్యం తెలుసు. అపవాదికి కూడా వాక్యం తెలుసు కానీ వాక్యంలో ఏదో ఒక మాటని జోడించో ఏదో ఒక మాటని తీసేసో మాట్లాడుతూ ఉంటాడు. అయితే అపవాది అయితే వాక్యం చెప్తాడు, లేకపోతే అపవాది అయితే వాక్యం మాట్లాడతాడు. కానీ మనకి, అంటే అక్కడ మనం చూసినట్లయితే 7వ వచనంలో యేసుప్రభు ఏం చేశారంటే, అని వ్రాయబడి ఉన్నదని, సారీ, అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అంటే అపవాది యేసుప్రభుతో చెప్పాడు. అందుకు యేసుప్రభు నీవు నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. అంటే అపవాది వాక్యంతో మాట్లాడిన ఆ వాక్కు వెనకాల అబద్ధం ఉంది. అంటే ముందేమో సత్యాన్ని చూపిస్తున్నాడు, ఎందుకంటే వాక్యం సత్యమే కదా. ముందేమో సత్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వెనకాల ఉన్నది ఏంటంటే అబద్ధమే. ముందు నేను ఒక తెల్లని బట్టేసుకుని మంచిగా నేను గనక వాక్యం చెప్పుకోడు, మీకు నేను వాక్యం చెప్పొచ్చు, కానీ నా హృదయంలో మటుకు మిమ్మల్ని ఎప్పుడు మోసపరుద్దామా, మీ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు తీసుకుందామా అనే గనక ఆలోచన నాలో ఉందంటే గనక నా యొక్క మనస్సు సరిగ్గా లేదు, నా యొక్క హృదయం సరిగ్గా లేదు, నా యొక్క స్వభావంలో సరిగ్గా లేదు, నా యొక్క ఇంటెన్షన్ సరిగ్గా లేవు, నా యొక్క మోటివ్స్ సరిగ్గా లేవు. నా లోపల ఒకటి బయట ఒకటిలా కనబడతా ఉంది. అపవాది అలా చేస్తున్నాడు. ముందేమో సత్యాన్ని చూపిస్తూ ఉంటాడు, కానీ వెనకాల ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే అబద్ధికుడు అబద్ధికుడు మోసపుచ్చేవాడు, నష్టపరిచేవాడు, రోగాన్ని తీసుకొచ్చేవాడు, దొంగలించేవాడు, నరహత్య చేసేవాడు, ఆ, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేవాడు, వేరుపరిచేవాడు, పిల్లల్ని అనాథలుగా చేసేవాడు, కొల్లగొట్టేవాడు, దొంగలించేవాడు, ఆ అక్యూజర్ అని అంటే మనల్ని అపరాధులుగా మార్చేవాడు, మన మీద దోషారోపణ చేసేవాడు, మన మీద నిందలు మోపేవాడు, మన యొక్క పేరుల్ని నష్టపరిచేవాడు, డీఫేమ్ చేసేవాడు. మన పేరు బద్నామైపోవాలి, నష్టమైపోవాలి. మనం మనకు సమాజంలో మన యొక్క పేరు, అంటే మన ద్వారా ఒక ఒక ప్రభావితం అనేది జరగకూడదు. మనం దేవుని విషయాల్లో ముందుకు వెళ్ళకూడదు, దేవుని చిత్తానుసారంగా ముందుకు వెళ్ళకూడదు. ఏదో ఒక రోగం తీసుకొచ్చి ఇబ్బందికరమైన విషయాల్లోకి తీసుకుని వెళ్ళాలి, భయాన్ని తీసుకుని రావాలి. నిద్రపోకూడదు, ఇంకా రాత్రి అంతా కూర్చొని ఏడుస్తా కూర్చోవాలి, ఎప్పుడు ఏడుస్తానే ఉండాలి, ఎప్పుడు నిరాశ నిస్పృహల్లోనే ఉండాలి, ఏడుస్తా ఉండాలి. ఇక ఆనందంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, సమాధానంగా ఉండకూడదు, దేవునికి ఒక సాక్ష్యకరమైన జీవితంగా జీవించకూడదు. ఇంకెక్కడైనా అవకాశాలు వస్తే అవకాశాలు తీసుకోకూడదు, ఎక్కడ నువ్వు పాటలు పాడకూడదు, నువ్వు వాక్యం చెప్పకూడదు, నువ్వు సాక్ష్యం చెప్పకూడదు, ముందు కూర్చోకూడదు, సంఘానికి వెళ్ళకూడదు, నువ్వు దైవజనులతో పాటు ఉండకూడదు, ఒక సహవాసంలో ఉండకూడదు, ఒంటరిగా ఉండాలి, అంధకారంలోనే ఉండాలి, పాపం చేస్తూ ఉండాలి, పాపానికి దాసుడిగా ఉండాలి, పాపానికి బానిసత్వంగా ఉండాలి, ఎప్పుడు చూసినా అపరాధత్వంలోనే ఉండాలి, భయపడుతూ ఉండాలి, ఒక సిగ్గుపడే జీవితంగా ఉండాలి, సాక్ష్యకరంగా ఉండకూడదు. నష్టమైపోవాలి నీ జీవితం, ఆపత్కాల మరణంలోకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ కూడా అపవాది ఆలోచనలు. చివరికి నీ జీవితం అనేది ముందుకు వెళ్ళకూడదు. కానీ యేసు ప్రభు ముందు ఏముందండి? పరిచర్య ఉంది. ఆ పరిచర్య ఆగిపోవాలండి. అదే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. అపవాది యొక్క ముఖ్య ఉద్దేశాలు యేసు ప్రభు పట్ల అసలు పరిచర్య చేయకూడదు, ఆయన సిలువని తీసుకోకూడదు, ఆయన సిలువ మీద మరణించకూడదు, ఆయన 3 దినాలు లెగవకూడదు, అనేకులకి రక్షణ అనుభవం అనేది రాకూడదు. దానికి ఏం చేయాలి? దానికి ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చెప్పకూడదు. అందుకనే ఒక్కొక్క దేశంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, అసలు ఇంకా దేవుని వాక్యాన్ని చెప్పకూడదు అక్కడ. దేవుని వాక్యాన్ని చెప్తే కనుక, సువార్త ప్రకటిస్తే కనుక జనాలు మారిపోతారు. మారకూడదు అంటే వాళ్ళు ఏ స్థానంలో అయితే ఉన్నారో, అంటే అపవాది రాజ్యంలో ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు అక్కడే ఉండాలి, దేవుని రాజ్యంలోకి రాకూడదు, దేవుని యొక్క సన్నిధిలోకి రాకూడదు, దేవునికి అధీనంగా రాకూడదు వాళ్ళు. దానికి అనేకమైన అనేకమైన కుయుక్తులు ఉంటాయి, అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు, అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు, అబద్ధాలు చెప్తూ ఉంటాడు, మళ్ళీ వాక్యాన్ని సైతం కూడా తీసుకొస్తూ ఉంటాడు. ఇదిగో వాక్యం చూపిస్తాడు, ఆ వాక్యం సత్యములానే ఉంటుంది, కానీ దాని వెనకాల అబద్ధం ఉంది, దాని వెనకాల ఎంతో అబద్ధం ఉంది. ఇక్కడ కూడా అదే పని జరుగుతూ ఉంది. కానీ
కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వివేచన ఆత్మవరం అన్నది ఇక్కడ పనిచేసింది. వివేచన ఆత్మవరం అంటే అపవాది మాట్లాడుతున్నాడు, అయితే ఆ మాటల్లో ఎంత సత్యం ఉంది, ఎంత అబద్ధం ఉంది అంటే, అసలు అపవాది మాటల్లో సత్యమే ఉండదులేండి. కాకపోతే దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తున్నాడు, అది సత్యము. కానీ వెనకాల ఏం జరుగుతుంది? వివేచన. వివేచన ఏంటంటే అసలు మాట్లాడుతున్న మాటలు వెనకాల ఏం జరుగుతుంది. చాప కింద నీరుందంటారు. చాప కింద నీరుందంటారు. చాప పైన, ఆ నీటి పైన చాప వేశారు. అయితే అంత బాగుంది అనుకున్నా, కానీ కూర్చుంటే తెలుస్తుంది అనమాట. అరే అరే కింద నీరుంది కదా అనుకుంటా, కింద నీళ్లు ఉన్నాయి కదా అనుకుంటా. అంటే ఆ చెమ్మ తెలుస్తుంది. ఆ చెమ్మ తగిలితే అప్పుడు తెలుస్తుంది అనమాట. అంటే వివేచన కూడా మనం ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఈ మాట వెనకాల ఏముంది, ఈ మాట సత్యమే గాని కానీ దీన్ని వెనకాల, కానీ ఈ మాటలో ఎక్కడో ఒక 80% సత్యం ఉంది, కానీ 20% ఎక్కడో ఏదో మాట నీవైతే అని అంటున్నాడు. ఇక్కడ పైన చూసారా, 6వ వచనంలో ఏమంటున్నాడు చూసారా? 6వ వచనంలో నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. అంటే ఆ మాట స్టార్టింగ్ లోనే అబద్ధం ఉంది. నీవు దేవుని కుమారుడు, అది కరెక్ట్, కానీ నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. అయితే అనగానే అక్కడ ఒక ప్రశ్న, అక్కడ ఒక ప్రశ్న. ఎప్పుడు కూడా ప్రశ్నను తీసుకొచ్చేది దేవుడు కాదు, ప్రశ్నను తీసుకొచ్చేది అపవాదే. ఒక అయోమయ స్థితిలోకి తీసుకెళ్లేది ఈ అపవాదే. ఒక కన్ఫ్యూజన్ స్పిరిట్ లో, ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ లోకి తీసుకెళ్లేది, అయోమయ స్థితిలోకి తీసుకెళ్లేది అపవాదే. అక్కడ నీవు దేవుని కుమారుడు అయితే అని అంటున్నాడు. అది క్రిందకు దుమ్ముకు, అంటే నీవు పరీక్షించు అంటున్నాడు. అంటే నీవు దేవుణ్ణి పరీక్షించు అంటున్నాడు. చూసారా, మనం ఎవరండి దేవుని పరీక్షించడానికి? అసలు ఎవరు మానవుల పరంగా, అసలు మానవులు ఎవరు అండి మన దేవుని పరీక్షించడానికి? అంటే మనం ఒక పని చేసి ప్రభు ఇది చేశాను నువ్వు ఇది చేయాల్సిందే అంటే మనమా దేవుడు, లేకపోతే దేవుడు దేవుడా? మనం ఎవరు అసలు పరీక్షించడానికి? అంటే అంటే అపవాది ఏం చేస్తున్నాడు ఇక్కడ? యేసు ప్రభుని ఇంకా పురికొల్పిస్తున్నాడు అనమాట. ఇంకా అంటే దేవునికి వ్యతిరేకంగా నుంచో నువ్వు నీ యొక్క దేవుణ్ణి, లేకపోతే నీ తండ్రిని దేవుణ్ణి పరీక్షించేవాడుగా ఉండు అంటున్నాడు. చూసారా, అపవాది మాటల్లో ఎక్కడో అపశృతి ఉంటుంది, ఎక్కడో సరైన స్థుతి లేదు. ఆ మాటల్లో ఎక్కడో అబద్ధం ఉంది. కానీ ఆ మాటల్లో అబద్ధం ఉన్నది అన్నది చాలా మంది విశ్వాసులు పట్టుకోలేకపోతున్నారు. అదే ప్రాబ్లం. చాలా మంది విశ్వాసులకి అవి అర్థం కావట్లేదు. ఎందుకనంటే దేవుని వాక్యంలో లోతుల్లో లేరండి. మనం ఎంతో పై పైనే ఉంటూ ఉన్నాం. మనం ఎక్కడో పై పైన ఏదో మన సంఘానికి వెళ్తాం వస్తాం, ఏదో 4 మాటలు వింటూ ఉంటాం, కానీ ఏదో 4 మాటలు చదువుకొని వెళ్ళిపోతా ఉంటాం. మన యొక్క పనులు ఆ, మన యొక్క పని పాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుని మాటలు లోతుల్లోకి వెళ్ళాలి. అంటే మనకి జ్ఞానం కావాలి, మనకి బుద్ధి కావాలి, మనకు దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఇది ప్రతి రోజు కూడా మన దైనిక జీవితంలో ఇది ఒక డిసిప్లిన్ గా, ఇది మన జీవితంలో భాగంగా మారిపోవాలి. ఆమె ప్రతి రోజు కూడా నేను దేవుని వాక్యాన్ని మననం చేస్తూ ఉండాలి. దివారాత్రములు దేవుని వాక్యాన్ని మననం చేయవాడు ధన్యుడు అని మనం కీర్తన 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక ధన్యకరమైన జీవితం, ఒక ఆశీర్వాదపు జీవితాన్ని మనం జీవించాలి అంటే గనక ఆమె హల్లెలూయా, అంటే శాపగ్రస్తంగా పాపయుక్తమైన జీవితాన్ని, ఈ యొక్క లోకపరమైన జీవితాన్ని, అపవాది చేత ఓడించబడుతున్న జీవితాన్ని, ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి, ఎప్పుడు నిరాశ నిస్పృహ ఇలానే ఉంటున్నారు. ఎందుకు అని అంటే దేవుని వాక్యపు లోతులోకి ఇంకా వాళ్ళ జీవితాలు నాటబడలేదు. ఆమె దేవుని వాక్యం అనే ఖడ్గము, ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యము లిఖించబడిన మాటలు ఏమున్నాయో యేసు ప్రభువు తెలుసు. అందుకని ఏడో మాట, 7వ వచనంలో రాసింది అనమాట, అని వ్రాయబడినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుడు, నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని. అక్కడ చూడండి, యేసు ప్రభు కూడా, ఆయన అపవాది కూడా వ్రాయబడి ఉన్నదని చెప్తున్నాడు. కానీ యేసు ప్రభు దాన్ని వివేచించి, అక్కడ అబద్ధం ఉన్నది అని వివేచించి రాయబడిన మాటల్ని మళ్ళీ ఎత్తిబట్టి మాట్లాడుతున్నాడు. అంటే అపవాది కార్యాలని నష్టపరిచేది, ఇది చాలా ప్రాముఖ్యమైన, ఇది చాలా ప్రాముఖ్యమైన ఈ ఇది చాలా ప్రాముఖ్యమైన ఆయుధము. ఆమె హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన ఆయుధము దేవుని వాక్యము, ఆత్మ ఖడ్గము. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, ఇది చాలా ప్రాముఖ్యమైన, వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ కొంచెంసేపు ఆగుతున్నాను, ఇక్కడ కొంచెం పాజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఆగుతున్నాను, ఎందుకంటే ఇది మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎస్, మీరు కూడా ఆమెన్, ఎస్, మీరు అగ్రిమెంట్ లోకి రావాలి. నేనేం మాట్లాడుతున్నాను, మీరు కూడా అగ్రిమెంట్ లోకి రావాలి. నా నా యొక్క ఆలోచనలో దేవుని మాటలు ఉండాలి.
నా ఆలోచనని నా యొక్క ఆలోచన యొక్క నియంత్రణ దేవుని మాటలై ఉండాలి. నా యొక్క హృదయంలో ఆలోచించే విధానాలన్నీ కూడా దేవుని మాటలకు అనుగుణంగా ఉండాలి. నా హృదయంలో నేను దేవుని మాటలని దాచిపెట్టుకోవాలి. ఆమె నేను దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. నేను స్వీకరించుకోవాలి. అర్థం చేసుకోవాలి. దాచిపెట్టుకోవాలి. వాటిల్నే మననం చేస్తూ ఉండాలి. నా నా మనస్సులో ఆలోచన అన్ని కూడా దేవుని వాక్యపు మననాలతో నింపబడాలి. నా నోటి మాటలు దేవుని మాటలుగానే ఉండాలి. ఆ మాటలు కూడా ఏ మాటలైతే పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మీయ చెవులో మాట్లాడుచూ ఉంటారో ఆ మాటలు నేను నా నోటి ద్వారా మాట్లాడుచూ ఉండాలి. అపవాది శక్తుల్ని, అపవాది కార్యాలని నష్టపరిచి నేను ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. అపవాది మాట్లాడితే గనక అప్పుడే నష్టపరచాలండి. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అపవాది ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. మన మనసు మీద మాట్లాడుతూ ఉంటాడు. ఏదో చెప్తాడు అనమాట అపవాది. ఏదో ఒక అబద్ధం మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు నాశనం అయిపోతావు, లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఆ నీకు హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే నీకు స్ట్రోక్ వస్తుంది, ఆ లేకపోతే యాక్సిడెంట్ జరగబోతుంది, ఆ నీకేదో క్యాన్సర్ రాబోతుంది, ఆ నీకేదో ఈ ఇబ్బంది వచ్చి నువ్వు అలాగైపోతావు, లేదా నీ కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది, ఇదిగో నీ భార్య ఎవరితోనో వెళ్ళిపోతుంది చూసావా, ఇదిగో చూడు ఆ అబ్బాయిని చూస్తా ఉంది, ఆ అబ్బాయితో మాట్లాడటం మొదలు పెట్టింది చూసావా, ఒక్కసారి మాట్లాడింది చాలు, ఇంకా చాలు, ఇంకా అబ్బాయి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా ఏదో ఒక మాటలు, అట్లాంటి ఆలోచనలు, అనుమానాలు అలాగా చాలా మంది కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో అనుమానాలు. ఇక భార్య అయ్య, ఇక భర్త ఇంటికి వచ్చాడని అంటే కనుక ఫోన్ నే పట్టుకుంటా ఉంటది భార్య. ఎందుకు నా ఫోన్ వెంబడి తిరుగుతా ఉంటావు అంటే, ఏం చేసావో ఈ రోజు నువ్వు ఉదయం సాయంకాలం దాకా, ఏం చేసావో నువ్వు నాకేం తెలుసు, సో వాట్సాప్ ఓపెన్ చేయి అని అంటే, ఉందిలే వాట్సాప్, ఎందుకు దాని గురించి, నువ్వు ఒకసారి ఓపెన్ చేయి, ఆ లాక్ పెట్టుకున్నావు కదా, నువ్వు ఓపెన్ చేయి, ఇంకా దాని మీద చివరికి ఏంటంటే, ఏదో ఒక అమ్మాయితో ఎక్కడో ఏదైనా సమ్ చిట్ చాటింగ్ లేకపోతే ఏదో ఒకటి జరిగితే గనక, ఎందుకు ఈ అమ్మాయితో చేసావు, ఏం జరుగుతుంది ఈ అమ్మాయితో నీతో, నాకు తెలుసు నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించట్లేదు, ఏదో అమ్మాయిలు వెంబడి తిరుగుతున్నావు అని చెప్పి మొదలుపెట్టి, ఇక ఆ రోజు సాయంకాలం నుంచి ఇంక రాత్రి అంతా గొడవే ఇంకా. చివరికి ఇక ఆ గొడవ కాస్త ఇక అదే గనక సాగిపోతే, ఇంక అదే గనక సాగదీస్తే గనక చివరికి విడాకులే. చూడండి, అసలు అక్కడ పాపమే చేయలేదు. ఆ భర్త ఏమి అటు ఇటు ఏమీ కూడా ఒక వ్యభిచారం చేయలేదు. కానీ విషయం ఏంటి చివరికి విడాకులు. ఎలా వచ్చే అనుమానాలు, అనుమానపు దురాత్మ కార్యం చేస్తా ఉంది. మనసు మీద మాట్లాడుతా ఉంది. స్పిరిట్ ఆఫ్ లైస్, అబద్ధపు ఆత్మలు మాట్లాడుతా ఉన్నాయి. స్పిరిట్ ఆఫ్ డిసెప్షన్, మోసపుచ్చే ఆత్మలు మాట్లాడుతున్నాయి. కానీ ఆ ఆ భార్యకి అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న భార్యకి అర్థం కాలేదు. కానీ మనకు అర్థం కావాలి అంటే కనుక వాక్యపు లోతుల్లో మనం ఉండాలి. అందుకనే వివేచన ఆత్మ వరం అనేది మనలో పనిచేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో వివేచన ఆత్మ వరాన్ని యాక్టివేట్ చేయగలరు. ఆమేన్. హల్లెలూయా. కానీ మీరు అడగాలన్నమాట, అయ్యా అయ్యా దేవా నాయన, నాయన వివేచన ఆత్మ వరాన్ని యాక్టివేట్ చేయండి నాయన ప్రభా, ఆపరేషన్ లోకి తీసుకొని రండి ప్రభా, వివేచించాలి నేను, అయ్యా నాకు సహాయం చేయండి, పరిశుద్ధాత్మ దేవ నాకు సహాయం చేయండి. నేను నేను వింటున్న మాటలు అది అసత్యమైనవా, లేక ఆ సత్యం వెనకాల ఎంత సత్యం ఉంది, ఎంత ఎంత పర్సంటేజ్ సత్యం ఉంది, ఎంత అబద్ధాలు ఉన్నాయి, ఏం చేస్తాం అనుకున్నాడు అపవాది, ఎట్లాగా నా మీదకి వస్తున్నాడు, నన్ను ఎట్లా నష్టపరుస్తాం అనుకుంటున్నాడు, యావత్తు విషయాలు నాకు చూపించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఆమె పరిశుధాత్మ దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. అయితే చూసారా ఇక్కడ 10వ వచనంలో ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. అయితే మనం 10 చూసే కంటే దానికి ముందు మనం 9 చూడాలి. నీవు సాగిలపడి, ఇక్కడ కూడా అపవాది మాట్లాడుతున్నాడు, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అపవాది ఆగట్లేదు అనమాట. అపవాది ఆగట్లేదు. ఒక పరీక్ష తర్వాత ఇంకో పరీక్ష, ఇంకోటి అపవాది వస్తూనే ఉన్నాడు, అపవాది మాట్లాడుతున్నాడు, అపవాది సంధిస్తూనే ఉన్నాడు, అస్త్రాలు సంధిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు పరిచర్యలోకి ముందుకు వెళ్ళకూడదు. ఎక్కడైనా పడిపోతాడా, ఎక్కడన్నా పాపం చేస్తాడా, నా మాట వింటాడు అంటే అపవాది అనుకుంటున్నాడు, నా మాట వింటాడా, నా మాటకు అనుగుణంగా గనక యేసు ప్రభు కార్యం చేస్తే గనక, యేసు ప్రభు యేసు ప్రభు అపవాది వశముగా, లేకపోతే అపవాది అధికారానికి లోబడి జీవించాల్సి వస్తుంది. అటువంటి అటువంటి విధానంలోకి తీసుకొని రావడానికి అపవాది ఎంతో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాలు విఫలం చేస్తూనే ఉండాలి. మరి యేసుప్రభు విఫలం చేస్తూనే ఉన్నాడు. అందుకని మనం ఎప్పుడు కూడా నిరాశ పడిపోకూడదు. ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తుందా,
నిరాశ చెందొద్దు, అనుమానించొద్దు. రెండు ప్రాముఖ్యమైన అస్త్రాలండి. అపవాది వేసే రెండు ప్రాముఖ్యమైన అస్త్రాలు, అలాగే బాణాలు ఏమిటంటే రెండు ప్రాముఖ్యమైన, అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ రెండు ప్రాముఖ్యమైన. వన్ ఈజ్ డిస్కరేజ్మెంట్, అదర్ వన్ ఈజ్ డౌట్. ఒకటేమో నిరాశ, ఒకటేమో ఒక నిరాశ అనేది ఒకటి. రెండోది ఏమిటి అంటే అనుమానము. అయ్యో ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఇలా ఉంది జీవితం, ఎందుకు ఇలా ఉంది, ఎప్పుడు మారుతుంది నా జీవితం, ఎప్పుడు ఇలాగా, ఏంటిదంతా, ఎప్పుడు ఎప్పుడు ఇలానే జీవితం. నిరాశ, నిరాశ, నిరాశ. అసలు దేవుడు ఉన్నాడా, అసలు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ఆ దేవుడు నా జీవితాన్ని మారుస్తాడా, దేవుడు నా యొక్క జీవితంలో ఏదైనా కార్యం చేస్తాడా, ఆయన ఏదో కొన్ని వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడతాయా. అనుమానం, అనుమానం, అనుమానం. నా భర్త మారుతాడా, నా పిల్లలు మారుతారా, అసలు అలాంటి పరిస్థితి కనపట్లేదు కదా. ఇంక ఇంకింతేనా నా జీవితం, ఇంకా ఇంకెలానే ఉంటదేమో, ఇంకెప్పుడు మారదేమో. మళ్ళీ మళ్ళీ అనుమానం, మళ్ళీ అనుమానం. అన్నిటికీ ప్రశ్నలు, ప్రశ్నలు, ప్రశ్నలు తీసుకొని రావటం. హృదయంలో ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ప్రశ్నలే. ఏదైనా మారుతుందా, 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 ఇంకా అదే ప్రశ్న, అదే ప్రశ్న, అదే ప్రశ్న. ప్రశ్నలు తీసుకొచ్చేది అపవాది, నిరాశను తీసుకొచ్చేది అపవాది. కానీ నిరాశ చెందొద్దు. అపవాది తీసుకొస్తున్న ఆ యొక్క ఆ యొక్క కార్యాలు, అపవాది తీసుకొస్తున్న ఆ యొక్క అనుమానాలని నష్టపరచండి. దేవుని వాక్యముతో నష్టపరచండి. అదే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము. ఆమేన్. నీ నోటి ద్వారా దేవుని యొక్క మాటలు మాట్లాడాలి. ఇక్కడ చూసినట్లయితే కనుక 10వ వచనంలో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవించవలను అని వ్రాయబడినదని చూస్తే, ఇక్కడ కూడా వ్రాయబడినదని ఇందాక నుంచి మనం చూస్తూ ఉంటాం. మూడు పర్యాయాలు మరి యేసు ప్రభు నోటి ద్వారా మాట్లాడిన మాటలు, అది లిఖించబడిన మాటలే. ఆమె తన మాటలు కాదు, తన ఆలోచనలు కాదు, తన యొక్క జ్ఞానము, బుద్ధి, లేకపోతే తన యొక్క ఆ తనక ఏది కాదు కానీ, తనకున్న యావత్తు జ్ఞానాన్ని, బుద్ధిని యావత్తు కూడా పరిశుద్ధాత్మ దేవునికి అధీనంలోకి తీసుకొచ్చి, దేవుని అధీనంలోకి తీసుకొచ్చి, అయ్యా మరి అపవాదిని ఎదిరించాలా, మరి అపవాది యొక్క కార్యం నష్టపరచాలా, అయితే మీ వాక్కుని నా నోట్లో పెట్టండి అనే ఒక ప్రార్థన యేసు ప్రభు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ఏం జరిగిందండి? రిటర్న్ వర్డ్ ఈస్ ద వెపన్. ద రిటర్న్ వర్డ్ ఇస్ ద ఇంపార్టెంట్ వెపన్. లిఖించబడిన వాక్య భాగం. ఆ ఆ లిఖించబడిన వాక్య భాగం నుంచి దేవుని యొక్క స్వరము అన్నది సానపెట్టబడిన ఖడ్గము వలె ఉపయోగించబడుతూ అపవాది శక్తుల మీద విజయం పొందుకుంటూ ఉన్నాడు ఒక విశ్వాసి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాస జీవితం ఎలా ఉండాలండి? విశ్వాస జీవితము ఒక సైనికుల వలె ఉండాలి. సైనికుని చేతిలో ఏముంటది? ఖడ్గం ఉంటది. సైనికుల చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అదే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట. పౌలు మాట్లాడుతున్నాడు, సైనికుల వలె ఉండాలంట. సైనికుని చేతుల్లో ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలను ఉపయోగిస్తూ ఉంటాడు, శత్రువులను నష్టపరుస్తూ ఉంటాడు. అటువంటి ఆత్మీయ జీవితంగా నీ జీవితము, నా జీవితము ఒడ్డులాగున మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనైనా మీకు వందనాలు, స్తోత్రాలు. మాకు నేర్పిస్తున్న ప్రభు, మీ యొక్క వాక్య భాగంలో నుంచి మాకు నేర్పిస్తున్న మీ యొక్క మార్గాల బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. సత్యమైన మార్గము నీది మాత్రమేనయ్యా, నాది కాదు, ఎవరిది కాదు. ఎవరు నన్ను సత్యమైన మార్గం నడిపించలేరు. అపవాదైతే కేవలం అబద్ధికుడు, కేవలం అబద్ధాలే మాట్లాడేవాడు. అబద్ధాలతో ఒక బాణముల వలె నా హృదయంతో, నా మనసుతో అపవాది మాట్లాడుచూ ఉండగా నా మనసు యుద్ధ భూమిగా కనబడుతూ ఉంది. ఈ యుద్ధ భూమిలో ప్రభ యుద్ధం జరుగుతా ఉంది. నేను ముందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా శత్రువులు నా మీద పనిచేస్తూ ఉన్నారు. కానీ అపవాది శక్తుల్ని, అపవాది కార్యాలను నష్టపరిచేది మీ వాక్యమే అనేది ఈరోజు మేము తెలుసుకుంటూ ఉన్నాం. ఎన్నో ఆయుధాలు మాకు ఇచ్చారు. ఆ ఆయుధాలన్నీ ఆయుధాలన్నీ కూడా ఉపయోగంలోకి మేము తీసుకొస్తూ ఉండాలి. అది మా నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అయితే మా నిర్ణయాల్ని మరి కార్యరూపంలోకి తీసుకువచ్చేది, నన్ను సహాయపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు. ఉమ్, మీరు మాలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ందరినీ ప్రభువ విజయములో, ఆ మార్గంలో ప్రభువ, విజయం అనే మార్గంలో జయ జీవితంలో మమ్మల్ని నడిపించమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుని మాటలు మీకోసం. ఈ రోజు దేవుని మాటలు మీకోసం. పాత నిబంధనలో కీర్తనలు 91 కీర్తన తీద్దామండి.
91 కీర్తన 1వ వచనం 2వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆ మహోన్నతుడు దేవుడు, ద మోస్ట్ హై గాడ్ అనే ఒక మాట మన ఇంగ్లీష్ లో చూస్తున్నాం. ద ఎల్ఎల్యోన్ అనేది మనము గ్రీక్ లో మనం చూస్తున్నాం, అంటే దేవుని యొక్క పేరుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ద మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు, ద గాడ్ జెహోవా ఎల్ఎల్యోన్. అంటే ఆయన కంటే ఇక ఇక పైగా ఇంకెవ్వరు లేరంట. ఆయన కాళ్ళ క్రిందే సమస్త విషయాలు ఉంటూ ఉన్నాయంట. ఆయన రెక్కల నీడలో మనల్ని తీసుకువచ్చాడంట. అది యేసు ప్రభు ద్వారా మనము కూడా నీతిమంతులుగా మార్చబడి, మన పాపాలని యేసు ప్రభు తీసివేశాడు గనక మనం పాపులం కాదు, మనం నీతిమంతులం అనే ఒక నీతియుక్తమైన జీవితంలోకి మనం తీసుకువచ్చాడు గనక మనం ఆయన సన్నిధిలో, అంటే సింహాసనం ముందు ఆయన రెక్కల నీడలో, ఆయన నీడలో మనల్ని నిలవబెట్టి ఉన్నాడు, మనల్ని ఉంచుకుంటూ ఉన్నాడు. మనము ఆయన సొత్తుగా ఉన్నాము. ఆయన యొక్క ఆయన యొక్క పిల్లలంగా ఉన్నాము. ఆయన యొక్క సొత్తుగా ఉన్నాం మనం. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆయన సన్నిధిలో మనం ఉన్నాం అన్నది సత్యమే. కానీ చూడండి 2వ వచనంలో ఏ రాసిందో, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. చూసారా? చెప్పుచున్నాను అంటే నీ నోటి ద్వారా నువ్వు ఏదైతే సాక్ష్యకరంగా, దేవుడు నీ జీవితం పట్ల ఎవరో సాక్ష్యకరంగా నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే మాటల్ని చూసారా, ఆ మాట ప్రకారము దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుని మాటలు నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుతూ ఉంటే అక్కడ దేవుని యొక్క కార్యాలు ఆ నోటి మాటకు అనుగుణంగా నీవు దేవుడు ఎవరో తెలుసుకుంటూ ఉన్నావు, నీ హృదయంలో నమ్మావు, నీ నోటి ద్వారా నువ్వు సాక్ష్యకరంగా నువ్వు మాట్లాడుచున్నావు. అక్కడ దేవుని యొక్క కార్యాలు జరుగుతూ అపవాది కార్యాలు నష్టమైపోతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. 5 ముఖ్యమైన విషయం. నువ్వు దేవుని గురించి ఏమి తెలుసుకుంటూ ఉంటావు, నువ్వు దేవుని గురించి ఎంత నమ్ముతూ ఉంటావు, నువ్వు దేవుని గురించి ఎంతగా నీ నోటి ద్వారా సాక్షికరంగా మాట్లాడుచూ ఉంటావు, దేవుని కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అపవాది కార్యాలు నష్టమైపోతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే దేవుడు ఎవరంట? నీకు నాకు ఆయన ఆశ్రయము, మన యొక్క ఆశ్రయము ఆయనే, మన యొక్క కోట ఆయనే. మ్- మన నమ్ముకున్న దేవుడు కూడా ఎల్ ఎల్యాన్, అంటే మోస్ట్ హై గాడ్, మహోన్నతుడు ఆయనే. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద మనల నుంచి ఉన్నాడు, మన చుట్టూ కూడా కోటగా ఉన్నాడు ఆయన. అందుకని ఏ అపవాది కూడా మనల్ని అంత సులువుగా మనల్ని చూడలేదు, అంత సులువుగా మన దగ్గరికి రాలేడు, అంత సులువుగా మన శరీరం మీద చెయ్యి వేయలేడు, అంత సులువుగా మన మీదకి రోగాన్ని తీసుకుని రాలేడు, అంత సులువుగా మనల్ని దొంగలించలేడు. ఎందుకంటే కోట మన చుట్టూ దేవుడై ఉన్నాడు. ఒక పెద్ద కోట ఉందనుకోండి, మనం ఎక్కడ చూస్తాం యాక్చువల్ గా మనం ఆ ఆ కోటల్ని, మన యొక్క ఊర్లో లేకపోతే మన యొక్క ఇంక వేరే దగ్గర ఉన్న ఊరుల్లో ఇక్కడ కోట ఉంది. ఎక్కడ ఉంటది కోటలు? కోటలు కొండల మీద ఉంటాయి. అంటే శత్రువులు ఆ కొండ ఎక్కి ఇంకా కోటను దాటి ఇక ఆ యొక్క మరి ఆ కు- మరి యొక్క కోటలో, ఆ కోటలో ఉన్న రాజుని నష్టపరచాలి అంటే అది చాలా ఆ సులువైన విషయం అయితే కాదు. అంటే అపవాది అంత సులువుగా మనల్ని పట్టుకోలేడు, అంత సులువుగా మనల్ని ఇబ్బంది పెట్టలేడు. మన చుట్టూ ఒక సెక్యూరిటీ ఉంది, మన చుట్టూ ఒక కోట ఉంది. ఆమె అది దేవుడై ఉన్నాడు, అది అది దేవుడై ఉన్నాడు. ఆమె హల్లెలూయా. అదే మాటలో ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన నా ఆశ్రయము, నా కోట. ఆమె అయితే దేవుని వాక్యాన్ని మనం మననం చేస్తున్న సమయాల్లో మనము చూస్తూ ఉండాలి. మనం కేవలం వినేవాళ్ళంగా ఉండకూడదు, కానీ వాక్యాన్ని చూసే వాళ్ళం కూడా ఉండాలి. కానీ పరిశుద్ధాత్మకుడు మనకు సహాయం చేస్తాడు. అయ్యా, నీవు నా చుట్టూ కోటగా ఉన్నావా? అంటే నీవు నా చుట్టూ అంత సెక్యూరిటీ ప్రభువా, నీవు నాకు అంత భద్రతనిస్తున్నావా? హల్లెలూయా. ఎందుకు అనంటే, ఎందుకయ్యా ఇంత ప్రేమ నా పట్ల? దేనికి అనంటే మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఒక్కటే ఒక విషయం ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు.
మనము దేవుని పిల్లలమని ఎప్పటికీ మర్చిపోవద్దు. అనాథగా ఉన్నావా భయపడుతూ ఉంటావు. అనాథగా ఉన్నావా దేవుడు నాకు లేడేమో, ఆయన నా సన్నిధి నాకు లేదేమో, నా చుట్టూ ఆయన లేడేమో అనుకునే అబద్ధాల్లో ఉంటూ ఉంటావు. కానీ నువ్వు అనాథవు కాదు, నువ్వు దేవుని కుమారుడివి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే నీ చుట్టూ కూడా దేవుని యొక్క సంరక్షణ ఎప్పుడు కూడా ఉంటూ ఉంటది. రాత్రి రాత్రైనా పగలైనా, రాత్రైనా పగలైనా ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, ఆయన కొనుకడు నిద్రపోడు. ఆమె, హల్లెలూయా. నిన్ను కాపాడు దేవుడు, ఆయన కొనుకుడు నిద్రపోడు. నీ చుట్టూ కూడా ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధిని తోడుగా ఉంచుతున్నాడు. కోటగా ఉన్నాడంట ఆయన, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంట ఆయన. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఒకవేళ అపవాది ఇంకా అపవాది ఎంత, ఒకవేళ నీ మనసులో ఏదన్నా అబద్ధపు విషయాలు మాట్లాడి నీ జీవితంలోకి రావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా, అదేంటంటే యాక్సెస్ అన్నమాట. యాక్సెస్ ఎలా వస్తుందంటే అపవాదికి లోపలికి రావడానికి అపవాది చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు వస్తుంది అంటే నీవు అపవాది యొక్క మాటలను నమ్మినప్పుడు వస్తుంది. ఇంకా అపవాది చెప్తుంటాడు అనమాట, నువ్వు కదా పాపివి కదా, నువ్వు దేవుడు నీ దగ్గర లేడు, నువ్వు అపరాధివి కదా, దేవుడు నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్ను ప్రేమించడు, ఆయన నీ చుట్టూ కోటగా లేడు అంటే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ గనక నీవు ఆ మాటలు గనక నమ్మితే ఇంకా అంతే సంగతి. ఇంకా అపవాది లోపలికి వస్తాడు, లోపలికి రాగలడు. ఇక నువ్వు డోర్ ఓపెన్ చేసావు అనమాట. అంటే అవిశ్వాసం అనేది డోర్ ఓపెన్ చేస్తుంది, భయం అనేది డోర్ ఓపెన్ చేస్తుంది. దేవుని మాటలను నమ్మకుండా అపవాది మాటలను నమ్ముచున్నావా, దాని ప్రకారంగా నువ్వు మాట్లాడుతున్నావా, నువ్వు డోర్ ఓపెన్ చేసుకుంటున్నావు అపవాది లోపలికి రావడానికి. అయితే అపవాది లోపలికి రాకుండా షట్ చేసేది, ఆ డోర్ ని బంధించేది ఏమిటి అంటే విశ్వాసమే, విధేయతే. ఆమె, హల్లెలూయా. విశ్వాసమే, విధేయతే. విశ్వాసము విధేయత, విశ్వాసము విధేయత, విశ్వాసం విధేయత, ఈ రెండిట్లో ఉండాలి మన జీవితాలు. హల్లెలూయా. నువ్వు విశ్వసించావా? అయితే నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడుచూ ఉంటావు. ఆ మాటల ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటావు, విశ్వాస పడుగులు వేస్తూ ఉంటావు. అది అది విధేయంగా, అదొక విధేయతగా కనబడుతుంది. అక్కడే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజు మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు నీ కోసం, నా కోసం, మనందరి కోసం, మన మన కుటుంబాల కోసం. ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే నీ కోట, ఆయన నీ కోట, ఆయన నీ ఆశ్రయదుర్గం, ఆయనను విడువడు ఎడబాయుడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, ఎవ్వరు కూడా నిన్ను ఆయన సన్నిధిలో నుంచి దూరపరచలేరు. నీ మనసు చుట్టూ కూడా దేవుని వాక్యాన్ని నిర్మాణం చేసుకో. ఆ ఆ వాక్యం వెలుగులోనే జీవిస్తూ ఉండు, దేవునితో ఉండు. నీ మీద ఏ ఆయుధం కూడా పనిచేయదు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నైనా నీకు వందనాలు, స్తోత్రాలు. మాతో మా అందరితో ప్రభా మీరు మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రం. నువ్వు మా చుట్టూ ప్రభా కోటగానున్నావు. అపవాదంత సులువుగా నన్ను గాని మమ్మల్ని గాని తాకలేడు. కానీ నా నా మనసు మీద మాట్లాడుతున్న మాటలు ఏదైనా ప్రభువా, నా మనసు మీద మాట్లాడుతున్న మాటలు అబద్ధాలు, నేను ప్రభా నమ్మకుండా ఉంటే, నా నోటిలో నుంచి అబద్ధపు మాటలు మాట్లాడకుండా ఉంటే, ఇంకా అపవాదికి నేను చోటు ఇవ్వట్లేదు. అటువంటి ఆయన విశ్వాస జీవితము మేమందరం ప్రభా నాయన జీవించడానికి నువ్వు సహాయం చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయన. ప్రభా ఈరోజు ఎంతో మంది అబద్ధాల్లో అయానైనా కూరుకుపోయి వాళ్ళు భయపడుతూ వాళ్ళ జీవితాన్ని చాలించుకుంటున్నారు. ఎంతో మంది నష్టమైపోతున్నారు అయ్యా. ఎంతో మంది ప్రభు ఆత్మహత్య చేసుకుంటున్నారు నాయన. ప్రభు ఈ మాటలు వాళ్ళ దగ్గరికి మీరు అయా మీ దేవదూతుల ద్వారా పంపించండి ప్రభు. యేసు నామములో ఆత్మహత్యలు జరగకుండా ఉండులాగున ఆ ఇంటిలో ప్రభు, ఆ కుమార్తె, ఆ కుమారుడు ప్రభు, యవనస్తులయ్యా అయ్యా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. యేసు నామంలో ఆత్మహత్యలు నష్టమై నేను ఆత్మహత్యలు క్యాన్సిల్ అయిపోవును గాక రాజు. యేసు నామంలో ఐ క్యాన్సిల్ ఎవ్రీ సూసైడ్స్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా నీ మాటలు ప్రభువా, అయ్యా నేను ఈ మాటలు ప్రభు వాళ్ళ దగ్గరికి మీరు చేర్చమని దేవా నైనా ఈ యొక్క నైనా ఈ మాటలు వాళ్ళ దగ్గరికి వెళ్ళే రీతిగా నేను దేవదూతలు ప్రభా పని చేయులాగున తండ్రి మీ సన్నిధిలో ప్రభు అడుగుచూ ఉన్నా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా హాస్పిటల్లో ఇబ్బంది పడుతూ అయ్యా నేను చనిపోయే స్థితుల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. అయ్యా భయపడుతూ ఉన్నారు నాయనా సాధారణమైన విషయం భయపడుతూ ఉంటారు. కానీ ప్రభా మరణ భయాన్ని తీసివేసేది పరిశుద్ధాత్మ దేవ మీ మాటలయ్యా. ఆమేన్, హల్లెలూయా. మరణపు దురాత్మల్ని సైతము ప్రభ నష్టపరిచేది మీ మాటలయ్యా. హల్లెలూయా. నాయనా
అయా నీ మరణ అవస్థలో నుంచి జీవములోకి తీసుకువచ్చేది మీ పునరుద్ధానపు శక్తి మాటలు ప్రభువా. హల్లెలూయా. అయ్యా ఈ మాటల ద్వారా ప్రభువా నైనా మీ యొక్క కుమారులతో నేను కుమార్తెలతో మాట్లాడుతున్న ఈ మాటలకి అనుగుణంగా గొప్ప కార్యాలు ప్రభానైనా అయ్యా మీ మాటలకు అనుగుణంగా గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాల్లో ప్రభానైనా యొక్క మరణపు పడకల్లో నుంచి లేవనెత్తు రీతిగానైనా యేసు నామములో కార్యం చేయండి. యేసు నామములో కార్యము చేయండి నాయన. యేసు నామములో కార్యము చేయండి తండ్రి. హల్లెలూయా. అయ్యా వారిని సంరక్షించమని, వారిని లేవనెత్తమని, యేసు నామంలో విడుదల, యేసు నామంలో ప్రతి బంధకాల నుంచి విడుదల, అయ్యా అస్వస్థల నుంచి స్వస్థతలోకి వచ్చే గొప్ప కార్యాలు జరుగును గాక రాజా. హల్లెలూయా. ఏ యాక్సిడెంట్స్ ఈ రోజు జరగవు ప్రభు. ఏ ఆపత్కాల మరణాలు మా మీద కానీ మా కుటుంబం మీద కానీ రావు. హల్లెలూయా. మా చేతి పనులు దీవిస్తున్నారు మీరు అయ్యా, సఫలీకృతంగా చేస్తున్నారు. హల్లెలూయా. మా నోటి మాటల్ని ప్రభు ఆశీర్వదిస్తున్నారు మీరు. మా నోటి మాటల్లో ప్రభు నేను శక్తిని బలాన్ని నింపుతున్నారు ప్రభు. అయ్యా తండ్రి మీ మాటలు మా నోటి ద్వారా మాట్లాడే ఆ గొప్ప కృపను పరిశుద్ధాత్మ దేవ మీద కుమ్మరిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ప్రభా తండ్రి. ఏ అకాలమైన మరణాలు ప్రభా మా మీదకు రాకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఏ రోగము ప్రభా నా శరీరాన్ని అంటదు. నా శరీరంలో ఉన్న రోగము సైతము కూడా యేసు ప్రభు నామం పేరిట పునరుద్ధానపు శక్తితో ప్రభు నాయన హల్లెలూయా వాటిని ప్రభు నాయన అగ్నిలో ప్రభు నాయన పడవేస్తూ ఉంటూ ఉండగా అయ్యా పరిశుద్ధాత్మ అగ్నిలో పడవేస్తూ ఉంటూ ఉండగా అయ్యా తండ్రి యావత్తు రోగము ప్రభానైనా సమస్తము కాలిపోవును గాక రాజా. యేసు నామంలో బూడిదైపోవును గాక రాజా. అయ్యా దానైనా ఈ యొక్క రోగాన్ని తీసుకొచ్చిన దురాత్మలు కూడా యేసు నామంలో వెళ్ళిపోవును గాక, నష్టమైపోవును గాక రాజా. హల్లెలూయా. నా శరీరంలో ప్రభు మరణాన్ని చూడకూడదు. నా శరీరంలో ఏ మరణపు కణము ఉండకూడదు ప్రభు. యేసు నామంలో ప్రభు నైనా మీ యొక్క జీవపు జలాలు తండ్రి నా యొక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు అన్ని కణాల చుట్టూ ప్రభుని అన్ని కణాలు ప్రభనైనా నీ యొక్క జీవపు జలాలతో నింపనమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తముతో ప్రభు నన్ను శుద్ధీకరించండి. నా యొక్క ప్రాణాలను శుద్ధీకరించండి. నా యొక్క ఆలోచనలు శుద్ధీకరించండి. అయ్యా నా యొక్క శరీర ప్రతి అవయవాలను శుద్ధీకరించండి ప్రభు. యేసు రక్తము పనిచేస్తుంది. ఆమేన్. యేసు రక్తంలో శక్తి ఉన్నది. యేసు నామంలో శక్తి ఉన్నది ప్రభు. ఆమేన్. ఈ ప్రార్థన చేయించు ఉండగానే అద్భుతాలు జరుగును గాక రాజా. ఆశ్చర్య కార్యాలు ప్రభా సీజర్స్ వెళ్ళిపోవును గాక ప్రభా తండ్రి. ఫిట్స్ ఏదైతే ప్రభా నా పిల్లవానికి వస్తూ ఉన్నాయో నైనా ఆ యొక్క నేను బిడ్డకు వస్తూ ఉన్నాయో యేసు నామంలో ఆ ఫిట్స్ ని ప్రభు నేను బంధిస్తూ ఉన్నాం. యేసు నామంలో నష్టపరుస్తున్నాం. ఆమేన్. స్పిరిట్ ఆఫ్ ఎపిలెప్సీ లీవ్ ద బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. స్పిరిట్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్ ఐ కమాండ్ యు లీవ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. చేతబడి చేస్తున్న దురాత్మ శక్తులు యేసు ప్రభు నామం పేట చేతబడి శక్తులు యేసు నామంలో బంధిస్తూ ఉన్నా ప్రభా తండ్రి. ఆ బిడ్డ ప్రభు నేను కంప్లీట్ గా ప్రభు విడుదల ఉన్నగాక. యేసు నామంలో విడుదల ఉన్నగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభా తండ్రి యేసు పరిశుద్ధ నామములో రాజా ఇవన్నీ ప్రభా ఎన్ని గొప్ప కార్యాలు ప్రభా మా జీవితాల మీరు చేసిన విధానం బట్టి స్తోత్రాలు. హల్లెలూయా. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. హల్లెలూయా. ప్రభా మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. మీ యొక్క కార్యాలు ప్రభా అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితాలు మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. అన్నిటికీ ప్రభువా మీరే అన్ని విషయాల్లో మీకు మాత్రమే ప్రభువా సమస్త ఘనత కీర్తి మహిమ చెల్లించుకోమని అడుగుచు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును మీరు అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మీతో ఉన్నారు. ఈ ప్రార్థనల ద్వారా ఈ యొక్క వాక్య భాగం ద్వారా మీ జీవితాలు మారుతూ ఉన్నాయి. నమ్మండి. గొప్ప సాక్షిగా మీరు బ్రతుకుతారు దేవుని కోసం. మీ మరణ పడకల్లో నుంచి మీరు మిమ్మల్ని దేవుడు లేవనెత్తాడు, శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. మీరు ఇంకా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఆమె హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుని యొక్క కార్యాలు జరిగాయని. మీరు నమ్మండి. మరి దేవుని కార్యాలు తప్పకుండా మీరు చూస్తారు. ఆమె హల్లెలూయా. ప్రభు మీ జీవితంలో చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలని మీరు మాకు కూడా తెలియపరచాలనుకుంటే తప్పకుండా తెలియపరచండి. 755833 నంబర్కి వాయిస్ మెసేజ్ ద్వారా, టెక్స్ట్ మెసేజ్ ద్వారా, వాట్సాప్ లో పంపించండి. మేము కూడా మీతో పాటు దేవుని సన్నిధిలో మేము కూడా మరి కృతజ్ఞతాస్తులు మేము కూడా చెల్లిస్తాం. మీతో పాటు మేము కూడా ఆనందిస్తాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరికైనా సరే మరి పర్సనల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ అనేవి అవసరంగా తప్పకుండా మన రీసెంట్ గా చాలా చాలా అంటే జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా మన దగ్గరలో ఉన్న మరి డీటెయిల్స్ చెప్పను కానీ నేను మన ఊరికి దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులో ఒక యవనస్తురాలు మరి సంఘానికి వెళ్ళే యవనస్తురాలే ఆత్మహత్య చేసుకుందని విన్నాం.
చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధాకరం. సో తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క వాక్య భాగాన్ని పంపించండి. మరి మనకు తెలియదు వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందన్నది, అది కేవలం ప్రభుకు మాత్రమే తెలుసు కాబట్టి మన వంతు సహాయం మనం చేద్దాం. దేవుని సత్యమైన మాటలు వాళ్ళు వాళ్ళు వింటూ వాళ్ళల్లో ఉన్న అబద్ధాలు నష్టమైపోయే రీతిగా మనము ఆ కొద్ది పని మనం చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని